హాయ్ అండి. ఏంటి బుకే చూపించినట్టు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? మా తోటలో కాసిన తోటకూరని చూపించాను కదండీ ఆ రోజు కోసినప్పుడు. అయితే తోటకూర ముదిరిపోయిన కాడలతో ఏం కూర వండుతానా అని చెప్పేసి మీకు అనుకున్నారు కదా! చూడండి నేను మంచిగా కూర అయితే ఎలా వండుతున్నానో. ఫస్ట్ అయితే తోటకూర అంతా కూడా చక్కగా ఉప్పు నీళ్ళలో ఏసి కాసేపు బాగా కడగాలండి. కడిగిన తర్వాత అవి అంతా కూడా ముక్కలుగా కట్ చేసుకోవాలి. తోటకూర అయితే కట్ చేసిన తర్వాత కడగకూడదండి. కడిగేసిన తర్వాతే కట్ చేసుకుంటే మనకి అందులో విటమిన్స్ అయితే పోకుండా ఉంటాయి. తర్వాత చిన్నగా కోసిన తర్వాత ఒక మూగిట్లోని వేసుకొని ఆ తోటకూరనంతటిని ఒక హాఫ్ గ్లాస్ లాగా వాటర్ కొంచెం మగ్గేలాగా మనకి కొంచెం వాటర్ ఉన్నా సరే ఉడికిపోద్ది కదండి. ఒక గ్లాస్ వాటర్ లాగా వేసి ఉడికించుకోవాలి. అందులోనే 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, పచ్చిమిరపకాయలు వేసేసి కొంచెం మూత పెట్టేసి ఉంచేసామనుకోండి దగ్గరగా ఉడుకుతుంది. కాడలు చక్కగా ములక్కాడలాగా తినడానికి కూడా చాలా బాగుంటుందండి. ఎందుకంటే తోటకూర అంటే పచ్చం కూర అని చెప్పేసి చాలామంది తినడానికి అయితే ఇష్టపడరు. కానీ ఇలా కొంచెం మనం అప్పుడప్పుడు కొంచెం తోటకూరను కూడా ఇలా మార్చుకుంటూ వండుకుంటే తినాలి అనే అనిపిస్తుంది కదా! మనకి హెల్త్‌కి ఎంత మంచిదో తినడానికి అంత బోరింగ్‌గా ఉండేది తోటకూర ఒకటి. అయితే ఫస్ట్ ఇలా చేసుకున్నది ఉడికిపోయిన తర్వాత అందులోని చింతపండు పులుపుకి తగ్గట్టుగా చూసుకొని అయితే వేసుకోవాలండి. ఉప్పు, పసుపు, కారం వేసుకొని పచ్చిమిరపకాయలు కూడా ఇలా ఉడికేటప్పుడే వేసుకుంటే మనకి తోటకూరతో పాటు చక్కగా కారం అది బాగా దిగుతుంది. బాగా దగ్గరికి అయిన తర్వాత పోపుల కోసం ఎల్లుల్లిపాయ, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని పోపు వేసుకోవాలండి. పోపు వేసుకొని కొంచెం అందులోని మనకేమైనా పులుపు అడ్జస్ట్‌మెంట్ కోసం ఆ పోపులు ఏపిన తర్వాత కొంచెం ఆ మూకుట్లోనే ఒక్క పిసరు నీళ్ళు కొన్ని నీళ్ళేసి ఇలా తిప్పుకొని చక్కగా వేసుకున్నామనుకోండి మనకి నీళ్ళు ఏమైనా పులుపు ఏమైనా ఉన్నా కూడా కవర్ అయిపోతుందనమాట. ఆ తర్వాత చక్కగా ఒక కంచం నిండా అన్నం పెట్టుకొని మనకి తోటకూర కూర వేసుకొని వేడి వేడిగా తింటే అండి చూసారా ముక్కలు ఎంత బాగున్నాయో ములక్కాడ ముక్కల్లా కనపడుతున్నాయి కదా! కాడలు చాలా బాగుంటాయండి. నాన్ వెజ్ తినేవాళ్ళకైతే ఇందులో ఎండ్రాయిలు వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. వెజిటేరియన్ ఈ తోటకూర పులుసుకి కాంబినేషన్గా చల్లమిరపకాయలతో తింటే చాలా బాగుంటుందండి. మీరు తోటకూరతో ఏమేమి రకాలు వండుకుంటారో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ వేయండి.